మూవీ స్టార్టింగ్ లో మనం రత్న అనే ఉమెన్ ని చూస్తాం. ఆమె ఫ్లోర్ పై పరిగెడుతూ తన రూమ్ కి రీచ్ అవుతుంది. అద్దంలో చూసుకుంటే రత్న మేకప్ కంప్లీట్ గా పాడైపోయి ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా రత్న అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎలా అంటే ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అనేది ఆమెను ఫిజికల్ గా టచ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ డే రత్నాని ఆమె ఇంట్లో చూస్తాం. ఆమె ఇప్పుడు ఎక్కడికో వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. రత్న కొడుకు బూది కూడా బయట రెడీ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు రత్న రెడీ అయిపోయి బయటకు వచ్చి టేబుల్ మీద ఒక ఎన్వలప్ ని పెడుతుంది. అయితే బూది దాన్ని తీసుకున్నప్పుడు ఆ ఎన్వలప్ లో డివోర్స్ కి సంబంధించిన పేపర్స్ ఉన్నాయని తెలుస్తుంది. అక్కడి నుంచి రత్న డైరెక్ట్ గా బూదిని కార్ లో తీసుకెళ్లి ఒక డాక్ వెళ్తుంది. అక్కడ తన హస్బెండ్ ఫరీస్ ఈ రోజు నావీ డ్యూటీని కంప్లీట్ చేసుకుని కొన్ని రోజుల పాటు హాలిడేస్ కోసం ఇంటికి వస్తున్నాడు. ఆ టైంలో ఫరీస్ సీనియర్స్ రత్నతో నార్మల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. కానీ రత్న వాళ్ళతో రూడ్ గా మాట్లాడుతుంది. రత్న ఇక ఫరీస్ లగేజ్ ని తీసుకొని తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోవడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఫరీస్ యొక్క సీనియర్స్ ఫరీస్ కి మూవీ టికెట్స్ కూడా ఇచ్చి ఉంటారు. కాబట్టి ఇప్పుడు రత్న ఇంకా ఫరీస్ ఒక మూవీ చూడడానికి వెళ్తారు. అయితే మూవీ థియేటర్ లో ఫరీస్ తన వైఫ్ రత్నాని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు రత్న తన హస్బెండ్ చేతిని తాకనివ్వకుండా అతన్ని దూరం పెడుతుంది. ఇదంతా చూసిన తర్వాత ఫరీస్ కి ఏం జరిగిందో అర్థం కాదు. కానీ రత్న అంటుంది మూవీని మిడిల్ లోనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోదామని మాట్లాడుతుంది. సరే అని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. అక్కడ ఫరీస్ తన రూమ్ కి వెళ్లే ముందు అతని పక్కింటి నైబర్ అయిన టోనీ ఫరీస్ దగ్గరకు వచ్చి అతని చెవిలో ఏదో చెప్తాడు. కానీ రత్న మాత్రం డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఫరీస్ రూమ్ కి వెళ్ళినప్పుడు అతను తన వైఫ్ పై కోపంగా ఉంటాడు. ఎందుకంటే అతని నైబర్ టోనీ వల్ల తెలుస్తుంది ఏంటంటే రత్న ప్రతిరోజు రాత్రి తన ఇంటిని వదిలేసి ఒంటరిగా ఎక్కడికో వెళ్తుందని చెప్పుంటాడు. ఫరీస్ అనుకుంటాడు తన వైఫ్ ఇప్పుడు వేరే ఎవరితో అఫేర్ లో ఉందని భావిస్తాడు. దీనివల్ల ఆమె ఫరీస్ కు డివోర్స్ పేపర్స్ కూడా సడన్ గా తన హస్బెండ్ ముందు ఉంచుతుంది. ఇదే టైంలో వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని బట్టి ఒక విషయం తెలుస్తుంది. నిజంగా టోనీ భార్య ఒక రోజు సడన్ గా ఇంట్లో నుంచి కనపడకుండా వెళ్లిపోయింది. అయితే అక్కడున్న వాళ్ళంతా కూడా రత్న ఒక పోస్ట్ మ్యాన్ తో లేచిపోయిందని భావించుంటారు. రత్న ఫరీస్ కి స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ మాక్సిమం తన హస్బెండ్ వేసే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వకుండా వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండ్ తో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడదు. ఇప్పుడు రత్న తన వర్క్ కోసం బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. నిజానికి రత్న ఒక స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేస్తుంది. ఆమె తన స్క్రిప్ట్ ని తొందరగా పూర్తి చేయాలని అనుకుంది. కానీ ఫరీస్ తన వైఫ్ ని ఈ రోజు బయటకు వెళ్ళొద్దని అంటాడు. ఎందుకంటే తన వైఫ్ యొక్క బిహేవియర్ అనేది కొంచెం వింతగా అనిపిస్తుంది. వీటన్నిటిని చూస్తే రత్న హస్బెండ్ ఒక ఆర్థడాక్స్ హస్బెండ్ గా కనిపిస్తాడు. అతను ఉమెన్స్ కేవలం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి ఒక పర్సన్ అయి ఉంటాడు. కానీ రత్న ఈ రెండు విషయాలు కూడా బ్యాలెన్స్ చేయలేకపోతుంది. అయితే ఇక్కడ రత్న అయితే తన హస్బెండ్ చెప్పే మాటల్ని వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు మరోసారి ఫరీస్ ఆమెని బ్యాక్ సైడ్ నుంచి హోల్డ్ చేసి ఆమెతో ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ నువ్వు రేపు ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పి, కానీ ఈ రోజు నేను ఎన్నో రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కాబట్టి రత్న ఇప్పుడు అతనితో ఉండాలని చెప్తాడు. ఇప్పుడు రత్నకి వేరే మార్గం లేక ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. ఫరీస్ ఆ రోజు రాత్రి పదే పదే తన వైఫ్ తో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. కానీ రత్న అతనికి పీరియడ్స్ ఉందని చెప్పి అతన్ని ఇంటిమేట్ అవ్వకుండా ఆపేస్తుంది. దీంతో ఫరీస్ అక్కడితో ఆగిపోయి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి వాష్రూమ్ లోకి వెళ్తాడు. అయితే సడన్ గా ఫరీస్ బాత్రూమ్ యొక్క డస్ట్బిన్ లో సర్చ్ చేసిన తర్వాత రత్నకి పీరియడ్స్ ఉన్నట్టుగా అక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి డస్ట్బిన్ లో కనిపించవు. ఇది తెలుసుకుని ఫరీస్ మళ్ళీ తన వైఫ్ యొక్క ఫీట్ ని టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి రత్నకి తన హస్బెండ్ దగ్గరికి రావాలని కూడా లేదు. అందుకే అలా అబద్ధం చెప్పి ఉంటుంది. అప్పుడు ఇద్దరు కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా రత్నకి తన హస్బెండ్ కి దగ్గర రావాలని ఇష్టం లేదు. ఇక ఫరీస్ రత్నకు తన వర్క్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తూ రత్నాని ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తూ నీ కోసం నేను అన్ని విధాలా కష్టపడుతుంటే నువ్వు ఇంకొకరితో రిలేషన్ లో ఉన్నావు, నా నుంచి దూరం చేసిన వ్యక్తి ఎవరో నేను కనిపెట్టేస్తానని చెప్పి ఫరీస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఫరీస్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రత్న తన తలని టేబుల్ మీద కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో తన కొడుకు బూది వచ్చి అలా చేసుకోకుండా ఆపేస్తాడు. నెక్స్ట్ డే ఫరీస్ బెడ్ పై నుంచి లేచిన తర్వాత సడన్ గా అతనికి డిషెస్ కింద పడిపోయే సౌండ్స్ వింటాడు. ఏమైందని వెతకడానికి వెళ్ళినప్పుడు కిచెన్ లో అతని కొడుకు బూది తన కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే రత్న ఎర్లీ మార్నింగే వర్క్ కోసం వెళ్లిపోయింది. దీంతో బూది డైలీ తన కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత ఫరీస్ కి తన వైఫ్ యొక్క బిహేవియర్ ఏ మాత్రం కూడా నచ్చదు. ఎందుకంటే రత్న తన సొంత పిల్లల పైన కూడా కొంచెం కూడా శ్రద్ధ పెట్టకుండా ఉండడం అనేది కరెక్ట్ అనిపించదు. ఇంతలో అక్కడికి
సమయానికి సడన్ గా మీతా అతని ఇంటికి వస్తుంది. మీతా రత్నకి హెల్ప్ చేస్తానని అంటుంది. రత్న చెప్పిన ప్రకారం ప్రతిరోజు మార్నింగ్ బూదీని స్కూల్ కు డ్రాప్ చేసి వస్తుంది. ఫరీస్ మీతాతో మాట్లాడిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది. నిజానికి రత్న 3 months నుంచి ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుని తన స్క్రిప్ట్ ను కంప్లీట్ చేయడానికి ఒక పీస్ఫుల్ ప్లేస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె షో అనేది తొందరలోనే స్ట్రీమ్ అవ్వబోతుంది. అప్పుడు ఫరీస్ మీతాతో ఆ హోటల్ రూమ్ గురించి అడుగుతాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి స్క్రిప్ట్ ని కంప్లీట్ చేయాలంటే హోటల్ రూమ్ కంటే ఇంట్లోనే ఎవరు ఉండరు కదా, మరి ఇంట్లోనే ఆ సీక్రెట్ రూమ్ గా ఎందుకు రత్న సెలెక్ట్ చేసుకోలేదనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఇంట్లో అయితే తన కొడుకు తప్పితే తన హస్బెండ్ కూడా ఉండడు కదా, మరి హోటల్ రూమ్ కి వెళ్ళడం ఏంటనేది డౌట్ వస్తుంది. అయితే ఇక ఫరీస్ ఆ హోటల్ అడ్రస్ గురించి మీతాని అడిగినప్పుడు మీతా అంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు గానీ ఆ హోటల్ రూమ్ ను రత్న డైరెక్టర్ వాయు బుక్ చేశాడు. ఎక్కువగా వాళ్ళిద్దరూ తరచూ మాట్లాడుతూ ఉంటారని చెప్తుంది. ఇది తెలిసిన తర్వాత ఫరీస్ అనుకుంటాడు ఇప్పుడు ఖచ్చితంగా వాయుతో కలిసి రత్నకి ఎఫ్ఐఆర్ ఉందని డౌట్ వస్తుంది. అయితే సడన్ గా మీతా తను ఫరీస్ తో దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంది. రీజన్ ఏంటంటే ఆమె ఫరీస్ ని చూసినప్పుడు లైక్ చేసి ఉంటుంది. కానీ బూదీ అక్కడే ఉండడం వల్ల ఆమె అలా చేయలేదు కాబట్టి మిగతా బూదీని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఫరీస్ కి ఏం అర్థం కాదు. అతడు ఇప్పుడు వాయు గురించి ఇన్ఫర్మేషన్ ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో టోనీ ఫరీస్ దగ్గరకు వచ్చి తనతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. నిజానికి ఇప్పుడు రత్న ఏదో ఒక దుష్టశక్తి ప్రభావంలో ఉంది, అందుకే ఆమె అలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంది. నాకు తెలిసి మీ ఇంట్లో పచోంగ్ అనే ఒక డిమానిక్ ఎంటిటీ ఉంది. కొన్నిసార్లు రత్న వెనకాల నుంచి ఒక షాడో లాంటి ఆకారాన్ని చూశాను. నాకు తెలిసిన ఎంతో మంది ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి సీలింగ్ పైన రక్తంతో ఉన్న మార్క్స్ తో పాటు చనిపోయిన శవాల్ని చూశారని తెలిసింది. నేను ఈ డిమానిక్ ఎంటిటీ గురించి ఒక బుక్ లో కూడా చదివాను. నీకు ఈ బుక్ ని ఇస్తున్నాను, ఓసారి దీన్ని చదవమని చెప్పి ఆ బుక్ ను ఫరీస్ కి ఇస్తాడు. కానీ ఫరీస్ ఇలాంటి విషయాల్ని నమ్మడు. అయితే మనం ఒక బోల్స్టర్ అంటే ఒక పెద్ద పిల్లోను బెడ్ పైన ఉన్నట్లు చూస్తాం. దాని ఫేస్ పై బ్లడ్ మార్క్ ఉన్నటువంటి ఒక శవం లాగా కనిపిస్తుంది. ఆ పిల్లోని దగ్గర పెట్టుకొని రత్న దాంతో ప్రతిరోజు నిద్రపోతుంది. కానీ ఫరీస్ దానిపై ఎక్కువగా ఫోకస్ చూపించడు. ఇప్పుడు హోటల్లో ఉన్న రత్న కోసం హోటల్ యొక్క సిబ్బంది ఫుడ్ ని తీసుకొస్తారు. లోపల రత్న రూమ్ నుంచి మార్నింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆమె ఎవరితో ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రత్న ఆ ఫుడ్ ని లోపలి తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మరోవైపు మనం ఫరీస్ ను చూస్తాం. అతను ఇప్పుడు వాయు గురించి ఎలా కనుక్కోవాలో ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అతను రత్న యొక్క కాంటాక్ట్స్ కి కాల్ చేసి వాయు గురించి ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతనికి ఎక్కడ కూడా వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. అయితే చివరికి వాయు నంబర్ అయితే కనిపెడతాడు. ఇక రత్న గురించి తెలుసుకోవడానికి వాయుకి కాల్ చేసినప్పుడు రత్న తన వర్క్ లో బిజీగా ఉందని, రత్నాన్ని డిస్టర్బ్ చేయొద్దని ఫరీస్ తో చెప్పి కాల్ ని కట్ చేసేస్తాడు. ఇలా చేయడం వల్ల ఫరీస్ కి మరింత కోపం వస్తుంది. ఇక వెంటనే ఫరీస్ ఆ రాత్రి వాయు తరచుగా వెళ్లేటువంటి ఒక ప్లేస్ కి వెళ్లి వాయు గురించి ఇన్ఫర్మేషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ వాయు ఫరీస్ ను చూసిన వెంటనే ఒక నైట్ క్లబ్ కి వెళ్ళిపోతాడు. ఆ క్లబ్ కి ఫరీస్ వచ్చినప్పుడు వాయు మళ్ళీ అతనితో రత్నాన్ని డిస్టర్బ్ చేయొద్దని, అతను రత్న గురించి అబ్నార్మల్ విషయాలు చెప్తూ రత్న రైటింగ్ బాగుందని చెప్తాడు. వాయుకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ఫరీస్ తనకి అతని వైఫ్ అయినటువంటి రత్నతో ఎఫ్ఐఆర్ ఉందని డౌట్ పడుతున్నాడని తెలుసు కాబట్టి అతను ఫరీస్ ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంటాడు. దీనివల్ల ఫరీస్ మరింత యాంగర్ అవుతాడు. కానీ ఒక పబ్లిక్ ప్లేస్ లో ఫైట్ చేసే సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేదు, అందుకే అతను అలా చేయడు. ఈ సిచ్యువేషన్ ని అవకాశంగా తీసుకొని వాయువు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు నైట్ క్లబ్ బయట ఫరీస్ ఒక డిటెక్టివ్ అయినటువంటి హార్మన్ కి కాల్ చేస్తాడు. అతనికి కొంత డబ్బు ఇచ్చి వాయు ఫోటోస్ ని సెండ్ చేసి అతన్ని ఫాలో చేయమని చెప్తాడు. కాబట్టి అతను వాయు ఇంకా రత్న మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫరీస్ తన ఇంటికి రీచ్ అయినప్పుడు అప్పటికే అక్కడ మీతా కూడా బూదీతో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆమె ఫరీస్ తో మాట్లాడుతూ ఇంటి లోపలికి వచ్చేస్తుంది. ఆ టైంలో ఫరీస్ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను తన వైఫ్ రత్న అతన్ని ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదో, అతనిలో ఏం తక్కువ ఉందో అర్థం కాదు. ఫరీస్ మీతాతో ఈ విషయం గురించి అడుగుతాడు. కానీ మీతా ఇప్పుడు ఫరీస్ తో ఇంటిమేట్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉంటుంది. ఇప్పుడు మీతాకి ఇలాంటి ఛాన్స్ రావడంతో ఫరీస్ తో ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అవుతుంది. కానీ అంతలోనే మళ్ళీ బూదీ అక్కడికి వచ్చేసి బూదీ తన ఫాదర్ ఫరీస్ తో తనకి స్నానం చేయించమని అడుగుతాడు. ఇక ఫరీస్ తన కొడుకు బూదీని స్నానం చేయించడానికి తీసుకెళ్తాడు. స్నానం చేస్తున్నప్పుడు బూదీ తన ఫాదర్ తో కొన్ని రోజుల
నుంచి అమ్మ వింతగా ప్రవర్తిస్తుంది. అమ్మ బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తన రూమ్ ని లాక్ చేసుకుంటుంది. అంతేకాదు అమ్మ తనతోనే మాట్లాడుతూ ఉంటుందని చెప్తాడు. ఫరీస్ ఈ విషయాన్ని విన్న తర్వాత అతనికి అక్కడ జరిగిందంతా కూడా వింతగా అనిపిస్తుంది. అయితే బూదీకి సడన్ గా సీలింగ్ పై నుంచి టోనీ చెప్పినట్లుగా బ్లడ్ మార్క్స్ ఉన్నాయని చెప్పి దాన్ని చూసి భయంతో బాత్ టబ్ లో ఉన్నటువంటి వాటర్ లో మునిగి దాక్కుంటాడు. ఫరీస్ కి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇప్పుడు రత్న కూడా ఇంటికి వచ్చేసింది. ఆమెను చూసి మిగతా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫరీస్ మళ్ళీ రత్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ రత్న ఇప్పటికీ తన హస్బెండ్ తో సరిగ్గా మాట్లాడదు. దీనివల్ల ఫరీస్ కోపంగా నువ్వు వాయితో కాకుండా ఇంకెంత మందితో అఫైర్స్ ని నడిపిస్తున్నావో నాకు ఇప్పుడే తెలియాలని అడిగితే రత్న మాత్రం ఏ ఆన్సర్ ఇవ్వకుండా కోపం వచ్చేసి కొంచెం వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు రత్నకి కోపం వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ అనేవి ఫ్లికర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా సడన్ గా లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. దీనివల్ల ఫరీస్ తన వైఫ్ ని చూడలేకపోతాడు. అయితే రత్న ఇక్కడ సడన్ గా అక్కడ నుంచి అదృశ్యమైనట్లు కనిపిస్తుంది. ఇంట్లో ఫరీస్ రత్న సౌండ్స్ ని పదే పదే వినడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఒక విధంగా ఫరీస్ ని హాన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక లైట్ తిరిగి వచ్చినప్పుడు రత్న నేల మీద నొప్పితో పడిపోయి ఉంటుంది. ఎవరు ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అనేది మళ్ళీ రత్నని ఫిజికల్ గా టచ్ చేయడం జరుగుతుంది. దీంతో రత్న గట్టిగా అరుస్తుంది. ఫరీస్ రత్నకి హెల్ప్ చేసి తనని పట్టుకొని ఏడుస్తూ రూమ్ లోని బెడ్ పై పడుకోబెడతాడు. ఫరీస్ కి ఏం జరుగుతుందో అర్థం కాదు. రాత్రి సిగరెట్ వెలిగించి దీని గురించి ఆలోచిస్తూ ఉండగా అతని ముందున్న మిర్రర్ లో అక్కడ రత్న దగ్గరున్నటువంటి పిల్లో అనేది ఒక డెడ్ బాడీలా కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ మూమెంట్ లోనే అది కరెక్ట్ గా అయిపోతుంది. అయితే కొద్దిసేపటి తర్వాత రత్న మళ్ళీ అదే విధంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఎవరో రత్నతో ఫిజికల్ గా ఇంటిమేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. దీన్ని చూసి ఫరీస్ వెంటనే ఆ పిల్లోని రత్న దగ్గర నుంచి తీసేస్తాడు. అప్పుడు రత్న నార్మల్ అయిపోయి పడుకుంటుంది. ఇంతలో ఫరీస్ కి హార్మన్ నుంచి కాల్ వస్తుంది. ఆ పర్సన్ వాయును ఎన్నో రోజుల నుంచి ఫాలో అవుతున్నాడు. కానీ అతను ఇప్పటి వరకు తెలుసుకున్న ప్రకారం వాయు కంప్లీట్ గా నార్మల్ గా ప్రవర్తిస్తున్నాడు. అతనిపై డౌట్ పడడానికి ఏం లేదు. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత ఫరీస్ కి ఏం అర్థం కాక తిరిగి వచ్చి మళ్ళీ రత్నపై అరుస్తాడు. ఆ టైంలో అతను రత్నాన్ని చూడటం లేదు. అప్పుడు రత్న పొజెస్డ్ అయిపోయి రూమ్ లో నుంచి వెళ్లిపోతుంది. ఫరీస్ దీన్ని అబ్జర్వ్ చేసి అతని ఇంట్లో రత్నాన్ని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆమె ఎక్కడ కనిపించదు. కానీ ఒక సీన్ లో మనకు ఫరీస్ ఇంటి యొక్క సీలింగ్ పై ఒక డీమానిక్ ఎంటిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు ఫరీస్ కి ఏం చేయాలో అర్థం కాక అతను వెంటనే హార్మన్ ని కలవడానికి వెళ్తాడు. అతను ఇప్పటికీ అదే హోటల్ బయట ఉన్నాడు. నిజానికి ఫరీస్ అనుకుంటాడు రత్న ఖచ్చితంగా వాయును కలవడానికి మాత్రమే వెళ్ళింది కాబట్టి అతను హార్మన్ నుంచి గన్ తీసుకొని డైరెక్ట్ గా వాయు ఉండే రూమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. హోటల్లో లిఫ్ట్ లో వెళ్తుండగా అక్కడికి ఒక ఉమెన్ వచ్చి ఆ లిఫ్ట్ లో ఎంటర్ అవుతుంది. ఆమె లోపలికి వచ్చిన వెంటనే లిఫ్ట్ యొక్క లైట్స్ అనేవి ఫ్లికర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ ఉమెన్ ఫరీస్ తో అతను వచ్చేస్తున్నాడని చెప్తుంది. అది ఏంటో ఫరీస్ కి అర్థం కాలేదు. ఫరీస్ ఆ ఉమెన్ ని దాని అర్థం ఏంటో అడక్క ముందే అక్కడ నుంచి ఆ ఉమెన్ డిసపియర్ అవుతుంది. అంటే ఆ లిఫ్ట్ లోకి వచ్చింది ఒక స్పిరిట్ అని చెప్పొచ్చు. ఫరీస్ వాయు రూమ్ దగ్గరికి రీచ్ అవుతాడు. ఇప్పుడు ఫరీస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు అతను వెంటనే వాయును గన్ తో పాయింట్అవుట్ చేసి రత్న గురించి అడుగుతాడు. కానీ రత్న నిజంగానే అక్కడ లేదు. అయితే వాయు ఫరీస్ ని మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటాడు. దీంతో ఫరీస్ కోపంతో వాయును బాగా కొట్టేసేసరికి అతను అక్కడ నుంచి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇంట్లో బూది ఒక్కడే ఉండి భయపడిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆ పిల్లాడికి సీలింగ్ పై బ్లడ్ మార్క్స్ ను చూస్తాడు. అంటే టోనీ చెప్పిన ప్రకారం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎంటిటీ అనేది పొచాంగ్ అయి ఉంటుంది. దాన్ని వాళ్ళ ఇంట్లోకి ఎవరు పంపించారో ఐడియా ఉండదు. మరోవైపు ఫరీస్ తన కార్ ను పార్క్ చేస్తున్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సడన్ గా అతను తన కార్ బ్యాక్ సీట్ పై ఒక పొచాంగ్ ని చూస్తాడు. కానీ నెక్స్ట్ మూమెంట్ లోనే అది అక్కడ నుంచి అదృశ్యం అవుతుంది. ఫరీస్ దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇంటికి వచ్చి బీర్ తాగడం స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలో బూది కూడా కిచెన్ లో కూర్చున్నాడు. తన కొడుకుతో మాట్లాడిన తర్వాత బూది వాష్రూమ్ కి వెళ్లాలని అనుకుంటున్నాడని తెలుస్తుంది. కానీ ఆ పిల్లాడు అక్కడికి ఒంటరిగా వెళ్ళడానికి భయపడి ఉంటాడు. కారణం ఏంటంటే వాళ్ళ మదర్ రత్న అక్కడ ఉంది. ఇది తెలిసిన తర్వాత ఫరీస్ కి రత్న అక్కడికి ఎలా వచ్చిందో తెలీదు. కానీ వెంటనే అతను వాష్రూమ్ కి వెళ్లి సర్చ్ చేస్తాడు. అయితే బాత్ టబ్ లో రత్న ఒక బోల్స్టర్ ని పక్కన పెట్టుకొని పడుకొని ఉంటుంది. ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ గా ఇంటిమేట్ అయిన తర్వాత ఆమె హ్యాపీగా నిద్రపోయినట్లు ఉంటుంది. ఆ టైంలో ఆ బోల్స్టర్ ఇంకా రత్న కాళ్ళపై బ్లడ్ ఉంది. ఈ సీన్ ను చూసిన తర్వాత ఫరీస్ ఫస్ట్ బూదిని వాష్రూమ్ లోకి రాకుండా ఆపేస్తాడు. ఆ తర్వాత రత్నను వెంటనే పైకెత్తుకొని రూమ్ లోకి పడుకోబెట్టడానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు బూది ఇదంతా చూసి భయపడతాడు. ఇప్పుడు ఫరీస్ బూదిని కూడా ఒప్పించాల్సి వస్తుంది. కాబట్టి ఫరీస్ తన కొడుకు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ
చూస్తూ రత్న గురించి అడుగుతాడు. అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఎవరితో అయినా ఉందా అని అడిగితే బూది దీనికి సంబంధించిన ఏ విషయాల గురించి కూడా ఆన్సర్ ఇవ్వడు. దీనివల్ల ఫరీస్ కి అర్థమవుతుంది ఏంటంటే తన కొడుకు ఎన్నో రోజుల నుంచి భయపడిపోయి ఉంటాడు. కాబట్టి ఫరీస్ కూడా తన కొడుకు దగ్గరే అక్కడే కూర్చొని పడుకుంటాడు. ఇక ఆ రాత్రి రత్న మళ్ళీ నిద్రలో నుంచి లేచి వెంటనే రెడీ అయిపోయి అంత భారీ వర్షంలో కూడా ఒక అంబ్రెల్లా తీసుకొని ఎక్కడికో వెళ్తుంది. ఆమె వెళ్ళిన తర్వాత మనం ఇంట్లో ఒక పొచాంగ్ యొక్క రిఫ్లెక్షన్ మిర్రర్ లో కనిపిస్తుంది. అంత వర్షంలో కూడా రత్న ఒక టాక్సీలో కూర్చుంటుంది. ఆ టాక్సీ డ్రైవర్ ఒక అందమైన అమ్మాయిని ఒంటరిగా చూసి ఆ డ్రైవర్ కూడా రత్నకి సైట్ కొడుతూ ఉంటాడు. ఆ డ్రైవర్ అనుకుంటాడు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఇంత వర్షంలో అంబ్రెల్లా తీసుకొని ఎక్కడికి వెళ్తుందని ఆలోచిస్తాడు. కానీ రత్న హోటల్ కి రీచ్ అయిన తర్వాత సడన్ గా టాక్సీ డ్రైవర్ కూడా రత్న పక్కన ఒక పొచాంగ్ ని చూస్తాడు. దాన్ని చూసి ఆ డ్రైవర్ కి ప్యాంట్ తడిసిపోతుంది. ఇప్పుడు రత్న టాక్సీ నుంచి దిగిన తర్వాత పచ్చోంక ఆ టాక్సీ డ్రైవర్ తలని ఆ కార్ యొక్క మిర్రర్ కేసి దెబ్బ మీద దెబ్బ కొట్టి చంపేస్తుంది. కానీ రత్న అక్కడ జరిగిన దానికి ఇంత కూడా ఎఫెక్ట్ అవ్వకుండా హ్యాపీగా వర్షంలో తడుస్తూ డాన్స్ చేస్తూ హోటల్ వైపు వెళ్తుంది. అక్కడ జరిగిందంతా చూస్తే రత్న మనసులో టాక్సీ డ్రైవర్ ని చంపడం మాత్రం ఖచ్చితంగా తన మనసులో ఉందనిపిస్తుంది. అయితే పచోంగ్ కూడా అదే పని చేసేస్తాడు. ఇక హార్మన్ అంటే అదే డిటెక్టివ్ కూడా రత్నాని ఫాలో చేస్తాడు. ఎందుకంటే అతను ఫరీస్ కు రత్న గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు రత్న హోటల్లో ఉన్నటువంటి తన రూమ్ సైడ్ వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో హార్మన్ అక్కడ జరిగేదంతా కూడా తన కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు. రత్న రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత హార్మన్ కి మోర్నింగ్ సౌండ్స్ వినిపిస్తాయి. ఆ సౌండ్స్ ని విన్న తర్వాత హార్మన్ అనుకుంటాడు ఖచ్చితంగా రత్నతో పాటు రూమ్ లోపల ఎవరు ఒకరు ఉన్నారని అర్థమవుతుంది. లోపలికి వెళ్లి చూస్తే రత్న తప్పిస్తే అక్కడ ఎవరు లేరు. ఆమె నార్మల్ గా నిలబడి ఉంటుంది. హార్మన్ రూమ్ లోపలికి వచ్చిన తర్వాత కూడా రత్న దానికి ఇంత కూడా ఎఫెక్ట్ అవ్వకుండా తనకి ఏం తెలియనట్టుగా తన స్క్రిప్ట్ వర్క్ పై ఫోకస్ చేస్తుంది. ఇక హార్మన్ రూమ్ లో ఎవరైనా ఉన్నారా అని కబ్బోర్డ్ లో ఇంకా ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఎవ్వరు కనిపించరు. అంతలో రత్న తన బెడ్ పై కూర్చుంటుంది. రత్న మాట్లాడేదాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఫరీస్ హార్మన్ ని హైడ్ చేసుకొని రత్నాని ఫాలో చేయడానికి మనీ ఇచ్చినట్లు తెలుసుంటుంది. అయితే ఈ విషయం రత్నకి పచోంగ్ వల్ల తెలుసుంటుంది. ఇది తెలిసిన తర్వాత హార్మన్ సైలెంట్ గా రత్న దగ్గరికి వెళ్లి ఆమె వీడియోని రికార్డ్ చేస్తాడు. అయితే ఇక్కడ రత్న యొక్క మౌనింగ్ సౌండ్స్ వల్ల అతను కూడా ఎగ్జైట్ అయిపోయి ఉంటాడు. అంటే ఇక్కడ అతను చేయాల్సిన తన వర్క్ ని వదిలేసి ఏకంగా ఫరీద్ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక్కడ క్లియర్ గా ఒక విషయం తెలుస్తుంది. రత్న చుట్టూన్న మగవాళ్ళంతా కూడా ఆమెని యూజ్ చేసుకోవాలని అనుకుంటారు. అయితే అప్పుడే సడన్ గా ఆమె బాత్రూమ్ నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అది విని హార్మన్ భయపడతాడు. వెంటనే హార్మన్ బాత్రూమ్ సైడ్ కి వెళ్లి అక్కడ ఏముందో వెతకడానికి వెళ్తాడు. అంతలో హార్మన్ ముందుకి పచోంగ్ వచ్చి కనిపిస్తుంది. అది చూసి అతను భయపడతాడు. అతను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే రత్న సీజర్స్ హెల్ప్ తో హార్మన్ ని చంపేస్తుంది. అతన్ని చంపేసిన తర్వాత ఆ శవాన్ని కబ్బోర్డ్ లో దాచిపెడుతుంది. సీన్ కట్ చేస్తే మనం ఫరీస్ ను చూస్తాం. అతను లెగిస్తున్నప్పుడు సడన్ గా సీలింగ్ నుంచి ఒక బ్లడ్ డ్రాప్ అతనిపై పడుతుంది. కానీ అతను పైకి చూసినప్పుడు అక్కడ ఎవరుండరు. ఇక ఫరీస్ రత్నను ఇంట్లో వెతుకుతాడు. కానీ రత్న హోటల్లో ఉండడం వల్ల ఇంట్లో ఆమె ఎక్కడ కూడా కనిపించదు. అయితే ఫరీస్ ఫర్ ద ఫస్ట్ టైం టోనీ మాటల్ని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి అతను టోనీని మీట్ అవ్వడానికి అతని ఇంటికి వెళ్తాడు. దీనికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు అతను ఎలాంటి అఫైర్స్ కనిపెట్టలేదు. దీనివల్ల అతను టోనీని నమ్ముతాడు. టోనీ కూడా ఫరీస్ ఇంటికి వచ్చి రూమ్ ని కొంచెం సర్చ్ చేస్తాడు. దీని తర్వాత టోనీ ఫరీస్ తో ఎవరో మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని పాడు చేయడానికి ఒక డెవిల్ ని మీ ఇంటికి పంపించారు. ఆ డెవిల్ ని రిచువల్ చేసి ఇక్కడ నుంచి తరిమేసేయాలి. కానీ ఈ రిచువల్ చేసేటప్పుడు రత్న ఇంట్లో ఉండడం ఖచ్చితంగా అవసరం ఉంటుందని చెప్తాడు. కానీ రత్న ఇప్పుడు ఇంట్లో లేకపోవడంతో టోనీ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఫరీస్ రత్న థింగ్స్ ని వెతుకుతూ ఉంటాడు. అతనికి ఒక క్యాసెట్ కనిపిస్తుంది. దాన్ని ప్లే చేసి చూసినప్పుడు ఆ క్యాసెట్ లో రత్న షో యొక్క కొన్ని ఫుటేజెస్ ఉన్నాయి. ఆ క్యాసెట్ లో మనం క్లియర్ గా చూడొచ్చు వాయు రత్నాని ఎప్పుడు తిడుతూ స్క్రిప్ట్స్ ని రాయమని చెప్తూ వాటిని తరచుగా చేంజ్ చేయమని చెప్పేవాడు. రత్నకి అలా చేయడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లి ఎమోషనల్ గా అన్స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు ఆ షోలో రత్న ఆ స్క్రిప్ట్ పేపర్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి మీతా రత్న దగ్గరకు వచ్చి ఫరీస్ ను ఒక రాత్రి మీతాతో సెండ్ చేయమని అడుగుతూ అలా చేయడం వల్ల రత్నకి అన్ని మంచి విషయాలు జరుగుతాయని చెప్తుంది. మీతాకి ఆల్రెడీ తెలుసు రత్న తన వర్క్ పై ఎక్కువగా ఫోకస్ చూపించలేదని అర్థమవుతుంది. అయితే రత్నకు ఫరీస్ తో అంత మంచి రిలేషన్ లేదు. కానీ రత్న తన హస్బెండ్ తో ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉన్నా సరే ఇప్పటి వరకు తన భర్తను ఎవరితో కూడా అలా పంపలేదు. కాబట్టి ఆమె క్లియర్ గా మీతా ఇచ్చిన ప్రపోజల్ ని వద్దని ఆమె తన హస్బెండ్ తో హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. అప్పుడు మీతా రత్నతో
నీ హస్బెండ్ ఫరీజ్ స్థానంలో ఇంకొక పర్సన్ ని నేను నీకు ఇస్తానని ప్రామిస్ చేస్తుంది. అంతేకాదు ఆ ప్రపోజల్ కూడా నచ్చకపోతే వారు ముగ్గురు కలిసి ఒక రోజు రాత్రి త్రీసమ్ చేయొచ్చు అనేటువంటి మరో ప్రపోజల్ ని కూడా రత్నకి చెప్తుంది. కానీ రత్న ఈ ప్రపోజల్ ని కూడా కొట్టిపడేస్తుంది. అయితే మిగతా ఫరీజ్ స్థానంలో రత్నకు ఇంకొకరిని తెచ్చిస్తానని ప్రామిస్ చేస్తూ రత్నను సరిగ్గా అర్థం చేసుకోగల ఒక వ్యక్తి కావాలని అతను ఎక్కడున్నాడో మిగతాకు తెలుసని చెప్పి ఫరీజ్ ఇప్పుడు రత్నని సరిగ్గా అర్థం చేసుకునే వ్యక్తి కాదని, రత్నకున్నటువంటి అన్ని కోరికల్ని కూడా తీర్చగలిగే ఛాన్స్ ఉందని, కానీ అతను ఒక మనిషి కాదు, అంటే అది ఎవరో కాదు పచోంగ్ అయి ఉంటుంది. కానీ రత్న మిగతా చెప్పిన దానికి ఎక్కువ ఫోకస్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఫరీజ్ కి పూర్తిగా విషయం అర్థమవుతుంది. ఈ పచోంగ్ ని రత్న పైకి మిగతానే పంపించుండొచ్చు, ఎందుకంటే అలా చేస్తే మిగతా ఫరీజ్ ను పొందే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అతను హార్మన్ కి కాల్ చేస్తాడు, కానీ అతను తన కాల్ ని లిఫ్ట్ చేయడు, ఎందుకంటే ఆల్రెడీ హార్మన్ చనిపోయాడు. ఇక ఫరీజ్ హోటల్ కి తిరిగి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. వాయు రత్న ఇప్పుడు హోటల్లో ఉన్నారు, కానీ ఇక్కడ వాయు రత్న మధ్య ఏం లేదు. వారు కేవలం వర్క్ కి సంబంధించినది మాత్రమే మాట్లాడేవారు. వాయు రత్నతో హ్యాపీగా ఉన్నాడు, కారణం ఆమె హోటల్లో పనిచేస్తున్నటువంటి టైం నుంచి ఆమె స్క్రిప్ట్లు అనేవి ఎక్సలెంట్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ రత్నకి ఆ ప్లేస్ లో కంఫర్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. ఆమె ఇష్టం వచ్చినప్పుడే పచోంగ్ తో ఇంటిమేట్ అయ్యేది. అయితే ఇది కంప్లీట్ గా రివర్స్ కాదు. పచోంగ్ రత్నతో ఇంటిమేట్ అవ్వడానికి ఫోర్స్ అయితే చేయదు, కేవలం రత్నకి అలా కోరిక వచ్చినప్పుడు మాత్రమే ఇంటిమేట్ అయ్యేది. ఇక ఆ నైట్ మనం వాయుని చూస్తాం. అతను ఇప్పటికి కూడా హోటల్ రూమ్ లో రత్నతో ఉన్నాడు. అతను రత్నతో ఒక మంచి స్క్రిప్ట్ రాయమని బలవంతం చేస్తూ ఉంటాడు. అయితే పాపం అక్కడ ఇప్పటికే ఒక చనిపోయిన శవం ఉందని అతనికి తెలియదు. అంతలో రత్న పచోంగ్ వల్ల పొసెస్డ్ అయిపోతుంది. సడన్ గా పచోంగ్ వాయు ముందుకొస్తాడు. దీన్ని చూసి వాయు భయపడతాడు, కానీ రత్న అక్కడ జరిగేదంతా ఏం పట్టించుకోకుండా ఆమె వాయు గొంతును కత్తితో కోసి చంపేస్తుంది. మరోవైపు ఫరీజ్ కూడా హోటల్ బయటకు రీచ్ అవుతాడు. అక్కడ ఫరీజ్ హార్మన్ యొక్క కార్ ను బయట చూసి ఆ కార్ వైపు వెళ్తాడు. అంతలో వాయు యొక్క డెడ్ బాడీ హోటల్ రూమ్ నుంచి ఫరీజ్ కార్ మీద వచ్చి పడుతుంది. దీన్ని చూసి ఫరీజ్ డైరెక్ట్ గా లిఫ్ట్ లో ఎంటర్ అవుతాడు. ఈసారి మళ్ళీ అదే ఒక తెలియని ఉమెన్ ఫరీజ్ ముందుకొచ్చి మళ్ళీ అవే మాటలు చెప్తూ అతను వస్తున్నాడని చెప్తుంది. అయితే ఈసారి ఫరీజ్ ఆమె చేయి పట్టుకొని ఆమె ఎవరి గురించి మాట్లాడుతుందని అడుగుతాడు. కానీ ఆ లేడీ వెపన్ ఆఫ్ మైండ్ అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. దీని అర్థం ఏంటంటే ఆ లేడీ ఫరీజ్ కి ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది. ఇక్కడ వెపన్ ఆఫ్ మైండ్ అంటే ఫరీజ్ భార్య మెంటల్ గా అన్స్టేబుల్ అవుతూ వస్తుంది. దీనివల్ల పచోంగ్ రత్నాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఈ ముసలావిడ కూడా ఈ హోటల్లోనే తన ప్రాణాల్ని కోల్పోయి ఉంటుంది. అందుకే ఆమె పచోంగ్ స్పిరిట్ ని చూసి ఇండైరెక్ట్ గా ఫరీజ్ కి వెపన్ ఆఫ్ మైండ్ గురించి చెప్పి అక్కడ నుంచి మళ్ళీ డిసపియర్ అవుతుంది. ఫరీజ్ ఒక హ్యూమన్ కాబట్టి జరిగేదంతా కూడా అతనికి సరిగ్గా అర్థం కాదు. ఇక అదంతా ఫరీజ్ ఇగ్నోర్ చేసేసి రత్న రూమ్ కి వెళ్తాడు. అక్కడ రత్న ఇంకా అదే బోల్స్టర్ దగ్గర పడుకునుంది. ఇంకా ఆ బోల్స్టర్ పై రక్తం కూడా ఉంది. ఫరీజ్ వెంటనే రత్నను తన కార్ లో కూర్చోబెట్టి తన ఇంటికి వెళ్తాడు. అక్కడ వాయు డెడ్ బాడీ కూడా కార్ నుంచి పడిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఫరీజ్ అనుకుంటాడు ఇక నుంచి అంతా సెట్ అవుతుంది, ఎందుకంటే వాయు చనిపోయాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అదంతా చేసింది పచోంగ్ పని అయి ఉంటుంది. ఫరీజ్ తన లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం తన వైఫ్ రత్న మాట వింటాడు. తర్వాత ఫరీజ్ రత్నను క్లీన్ చేసి ఆమె దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం, జరిగిందంతా మర్చిపోయి మన లైఫ్ కి ఒక న్యూ బిగినింగ్ ఇద్దామని చెప్పి స్లోగా ఫరీజ్ తన వైఫ్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తాడు. కానీ రత్న ఇప్పటికీ కూడా ఫరీజ్ చేసే పనులకి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అంటే మన ఫరీజ్ బాబుకి ఈ టైంలో కూడా ఫిజికల్ నీడ్స్ మీద కోరిక ఎక్కువ ఉంది. రత్నకి ఆ టైంలో ఇంటిమేట్ అవ్వాలని లేదు. అయినా ఫరీజ్ తన పార్ట్నర్ కి ఇంటిమేట్ అవ్వాలనే ఇష్టం ఉందో లేదో అని తెలుసుకోకుండా ఫరీజ్ డైరెక్ట్ గా ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేస్తాడు. వెంటనే రత్న కిచెన్ లో ఉన్నటువంటి నైఫ్ ని తీసుకొని ఫరీజ్ ను దాంతో భయపెట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్లి తన గొంతుని ఆ కత్తితో కట్ చేసుకుంటుంది. రత్నకి ఇప్పుడు బ్రతకడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే తన హస్బెండ్ తన్ని డివోర్స్ పేపర్స్ తో అంత ఈజీగా వదలడని డిసైడ్ అయిపోయి తన్ని తాను చంపేసుకోవాలని అనుకుంటుంది. ఇది చూసిన వెంటనే ఫరీజ్ తన వైఫ్ దగ్గరకు వచ్చి గొంతుకు బ్లీడింగ్ అవ్వకుండా ఒక పట్టీ కట్టి టోనీ ఇంటికెళ్లి అతన్ని పిలుస్తాడు. రత్నాలో ఉన్న డీమన్ ని పంపించడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తారు. అంటే ఇప్పటికీ ఫరీజ్ తన వైఫ్ ని అర్థం చేసుకోలేదు. అతడు తన వైఫ్ లో ఏదో ఒక స్పిరిట్ ఉందని అనుకుంటాడు. అయితే పోచాంగ్ నిజంగానే అక్కడ ఉన్నాడు, కానీ అతను రత్న చెప్తే మాత్రమే తనతో ఏమైనా చేసేవాడు. ఇక ఫరీజ్ టోనీ ఇద్దరు రత్నాని బెడ్ కి కట్టేసి రిచువల్ ని స్టార్ట్ చేయాలని, అందుకు రత్న యొక్క జెనిటల్ పార్ట్స్ ని చెక్ చేయాలని టోనీ ఫరీజ్ తో చెప్తాడు. ఇది విని రత్న బెడ్ పై నుంచి లేచి మీరంతా దయ్యాలని చెప్తుంది.
అయితే రత్న లోపల ఎటువంటి దయ్యం లేదు. స్టార్టింగ్ లో చెప్పినట్లు పొచాంగ్ ఆమెను తన కంట్రోల్లో ఉంచుకోలేదు. కానీ రత్న తన సొంత నిర్ణయంతో ఆ డెవిల్ తో ఉంది. ఎందుకంటే రత్నకి అక్కడ ఉన్నటువంటి ఈ మనిషితో కంపేర్ చేసుకుంటే ఆ డెవిలే అన్ని కూడా అర్థం చేసుకోగలదని భావించుంటుంది. అంతలో వాళ్ళ హౌస్ యొక్క డోర్ బెల్ అనేది రింగ్ అవుతుంది. అప్పుడు టోనీ ఫరీస్ ను బయట ఎవరున్నారో చూడమని చెప్పి ఫరీస్ ను బయటకు పంపి తను లోపలే ఉంటాడు. మనకిప్పుడు టోనీ ఇంటెన్షన్ ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. నిజానికి ఇక్కడ టోనీకి పొచాంగ్ ని ఎలా వదిలించాలో తెలీదు, రిచువల్స్ ఎలా చేయాలో కూడా తెలీదు. అతను కేవలం రత్న నుంచి ఫిజికల్ బెనిఫిట్ ని తీసుకోవాలని మొదటి నుంచి ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. టోనీ ఈ కపుల్ పై ఎప్పటి నుంచో కన్నేసి వాళ్ళని చూసి జెలసీగా ఫీల్ అయ్యేవాడు. అంటే టోనీ రత్నను లైక్ చేసేవాడు. ఇప్పుడు బయట మిగతా స్కూల్ నుంచి బూదిని తీసుకొచ్చింది. ఇంటి లోపల సిచ్యువేషన్ చూసిన వెంటనే మిగతా అనుకుంటుంది ఫరీస్ రత్నతో ఏదో ఒకటి చేయబోతున్నాడని గ్రహించి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ తర్వాత ఫరీస్ ఆమెను వెళ్లకుండా ఆపి ఇంట్లోకి తీసుకొస్తాడు. ఎందుకంటే ఫరీస్ కు మిగతా ఇదంతా అతన్ని తన వశం చేసుకోవడానికి చేసినట్లు అనిపించి ఉంటుంది. అందుకే అతను మిగతా దగ్గరికి వెళ్లి నన్ను ఫిజికల్ గా తీసుకుని రత్నను ఆ డీమన్ నుంచి వదిలించమని చెప్తాడు. ఇక్కడ కూడా ఫరీస్ కి కామ కోరికలు తీవ్రంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఈ పని అనేది రత్నకు హెల్ప్ చేయడం కన్నా అతను తన సొంత కోరికలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. ఇంతలో అక్కడికి పోచాంగ్ మిగతా ముందుకొచ్చి ఆమె బాడీలోకి ఎంటర్ అవుతుంది. మిగతా మొదట ఫరీస్ ను అటాక్ చేస్తుంది. కానీ తర్వాత మిగతా అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఇక్కడ రత్నకి మిగతా తన హస్బెండ్ తో ఏం చేస్తుందో ఇంకా తన హస్బెండ్ యొక్క ఇంటెన్షన్ ఏంటో ఆల్రెడీ తెలుసు. దీంతో పోచాంగ్ ఇదంతా అర్థం చేసుకుని మిగతాను అటాక్ చేసింది. మొదట ఆ డెవిల్ ఆమె భర్తను చంపడానికి ప్రయత్నించాడు. కానీ రత్న అతన్ని చంపకుండా ఆపేసింది. అందుకే మిగతా భయంతో బయటకెళ్తుంది. ఇదంతా చూసిన బూదీకి ఎంతో భయం వేసి ఒక రూమ్ లో తనని తాను లాక్ చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి ఫరీస్ ఇంకా రత్న కూడా ఇద్దరు దయ్యాలుగా అనిపిస్తారు. ఇప్పుడు మిగతా రోడ్ మీద ఉంది. రోడ్ పైన ఆమె వియర్డ్ గా ప్రవర్తిస్తూ ఉంటుంది. మరోవైపు ఫరీస్ రత్న రూమ్ కి తిరిగి వచ్చిన వెంటనే టోనీ అక్కడ రత్న ఉన్న సిచ్యువేషన్ ను యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇది చూసి ఫరీస్ టోనీని కొట్టి రత్న నుంచి పక్కకి నెట్టేసి రత్నను బెడ్ పై నుంచి విడిపించడానికి చూస్తున్న టైంలో అక్కడున్న అన్ని వస్తువులు కూడా గాలిలో ఎగిరిపడడం స్టార్ట్ అవుతాయి. లైట్ కూడా ఆఫ్ అవ్వడంతో ఫరీస్ కి అక్కడ ఏం చూడలేకపోతాడు. ఇప్పుడు కొంత టైం తర్వాత అతను కొద్దిగా అక్కడ ఏముందో చూస్తున్నప్పుడు రత్న సడన్ గా బెడ్ పై కనపడదు. ఇదే టైంలో టోనీ కూడా ఫరీస్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు పోచాంగ్ టోనీ ముందుకొచ్చి అటాక్ చేస్తుంది. టోనీ కొంచెం బయటకెళ్లి గోడకి తన తలను అదే పనిగా కొట్టుకోవడంతో అతను అక్కడే చనిపోతాడు. మిగతా కూడా ఒక లోన్లీ రోడ్ పక్కన డివైడర్ దగ్గరికి వెళ్లి అదే పని చేస్తుంది. దీనివల్ల ఆమె కూడా చనిపోతుంది. ఇంట్లో ఫరీస్ బూదిని గేట్ ఓపెన్ చేయమని చెప్పి దీంతో తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోదామని అనుకుంటాడు. కానీ భయం వల్ల బూది బయటకు వెళ్లడం కాదు కదా, మంచం కింద అలానే పడుకుంటాడు. ఆ తర్వాత ఫరీస్ సీలింగ్ పై బ్లడ్ మార్క్స్ ని చూస్తాడు. అయితే ఇది టోనీ చెప్పిన దాంట్లో ఎంతో కొంత అంటే బ్లడ్ మార్క్స్ గురించి కరెక్ట్ అయి ఉంటుంది. ఆ బ్లడ్ మార్క్స్ ని చూసి ఫరీస్ తన గన్ని తీసి వాటిపై కాల్చడం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పటికే ఆ ఇంట్లో ఉన్న ఫ్లోర్ అంతా కూడా రక్తంతో నిండుంటుంది. ఇక వెంటనే ఫరీస్ తన రూమ్ కి వెళ్తాడు. అక్కడ చూసిన సీన్ తర్వాత ఫరీస్ కి ఏకంగా దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే రూమ్ లో రత్న ఆ బోల్స్టర్ తో ఉండి రత్నతో ఫిజికల్ అవుతుంది. షాకింగ్ విషయం ఏంటంటే రత్న అక్కడ తన మనసులో ఉన్న కోరిక మేరకు హ్యాపీగా ఆ బోల్స్టర్ తో ఇంటిమేట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సీన్ చూసిన తర్వాత ఫరీస్ మైండ్ బ్లాక్ అయిపోయి ఏం ఆలోచించలేక అతను అక్కడే స్ప్రో కోల్పోతాడు. ఆ తర్వాత తను కళ్ళు ఓపెన్ చేసి చూస్తే అతను ఒక థియేటర్ లో తన్ని కట్టేసిన స్థితిలో చూసుకుంటాడు. అతని పక్కన మిగతా టాక్సీ డ్రైవర్, హార్మన్, టోనీ ఇంకా వాయు డెడ్ బాడీస్ కూడా ఉన్నాయి. వీరందరినీ రత్ననే స్వయంగా ఏర్పాటు చేసింది. అక్కడ రత్న తన హస్బెండ్ ముందు తన సొంత స్క్రిప్ట్ ను ఒక షో రూపంలో హోస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత నవ్వుతూ ఆమె సొంత హస్బెండ్ ని ఫరీస్ ను కాల్చి చంపేస్తుంది. అక్కడ జరుగుతుందంతా కూడా బూది కర్టెన్ నుంచి చూసినా కూడా ఏం చేయకుండా అలానే ఉండిపోతాడు. అంటే ఆ డీమన్ బూదిని కూడా పొజెస్డ్ చేసి ఉంటుంది. అయితే రత్న ఇక్కడ కరెక్ట్ కాదు. ఆమె తనని పొచాంగ్ అనే డెవిల్ కి సరెండర్ అయిపోయేలా చేసుకుంది. కానీ చివరకు ఆమె కూడా ఎన్నో తప్పులు చేసింది. ఆమె చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే తన సొంత కొడుకు బూదిని పట్టించుకోకపోవడం. ఎందుకంటే ఆమె తన కొడుకుపై ఏమాత్రం ఫోకస్ చేయకుండా కేవలం లస్ట్ ఒక్కడే సాటిస్ఫాక్షన్ అన్నట్టుగా బిహేవ్ చేసింది. కనీసం బూది అయినా తన మదర్ ఏడుస్తుంటే చూసి దగ్గరకొచ్చి అమ్మా ఏడవద్దని బుజ్జగిస్తాడు. కానీ రత్న మాత్రం తన కొడుకు లైఫ్ ని పట్టించుకోలేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే రత్న మెంటల్ స్టేటస్ కూడా అంత బ్యాలెన్స్ ఉండదు. అంటే ఆమెకి తన మనసు విప్పి చెప్పుకోవడానికి దగ్గరలో ఎవరూ లేరు. కనీసం తన భర్త రత్న ఏం చెప్తుందో కూడా ఒక్కసారి కూడా వినడానికి ఓపిక లేకుండా
డైరెక్ట్ గా ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వడమే తన ఎజెండా అన్నట్టుగా తనతో బిహేవ్ చేసి ఉంటాడు. అందుకే వీటన్నిటితో రత్న విసిగిపోయి తన మెంటల్ స్టేట్ అనేది క్రమంగా అన్బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే రత్న పచోంగ్ అనే డీమన్ ని యాక్సెప్ట్ చేసింది. తను అనుకుంటే ఎప్పుడో తన హస్బెండ్ ని పచోంగ్ చేతుల్లో చంపించేసేది. కానీ అలా చేయకుండా చివరి వరకు వెయిట్ చేసింది. రత్న తను చంపేయాలనుకున్న వాళ్ళని, అంటే టాక్సీ డ్రైవర్ ఇంకా హార్మోన్ లాంటి పర్సన్స్ ని చంపాలని డిసైడ్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా రత్న నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారు. ఫరీస్ రత్న మధ్య ఈ గొడవలు ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి. అందుకే ఆమె డివోర్స్ పేపర్స్ కూడా రెడీ చేసి ఉంటుంది. కానీ ఫరీస్ ఒక ఆర్థోడాక్స్ హస్బెండ్ కావడం వల్ల అతని ఈ విషయాల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఏం చేస్తున్నాడంటే అతను రత్న యొక్క మనసులో ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండా ఆమెతో ఇంటిమేట్ అవ్వాలని అనుకుంటాడు. అతను ఎప్పుడూ కూడా ఆమెను వర్క్ చేయొద్దని అనేవాడు. అయినప్పటికీ రత్న తన పని తాను చేసేది. దీంతో పాటు ఈ మూవీలో ఉమెన్ పై జరిగేటువంటి రేప్స్ ఇంకా మ్యారేజ్ లైఫ్ లో జరిగేటువంటి విషయాలు, అంటే ఫిజికల్ గా లేదా మెంటల్ టార్చర్ కూడా కనిపిస్తుంది. ఈ సినిమాలో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు కూడా రత్నాని అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకున్నారు. ఫరీస్ రత్నాని ప్రేమించలేదు. అతను ఒక ఆర్థోడాక్స్ హస్బెండ్ మాత్రమే. సో ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కనుక ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.